ప్రభుత్వం స్పందించకపోతే నిరవధిక సమ్మె. సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే విజయవాడలో ఆశా వర్కర్ల మహాధర్నా, కనీస వేతనం అమలు చేయాలనే డిమాండ్. ఆశా వర్కర్ల డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చిన పక్షంలో నిరవధిక సమ్మెకు వెనకాడబోమని ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు ధనలక్ష్మి ప్రకటించారు. ఏళ్ల తరబడి సేవలు అందిస్తున్న ఆశా వర్కర్లు, కమ్యూనిటీ హెల్త్ వర్కర్లకు కనీస వేతనం 26,000 చెల్లించాలని డిమాండ్ చేశారు. చలో విజయవాడ ఆందోళనలో భాగంగా ధర్నా చౌక్లో నిర్వహించిన మహాధర్నాలో మాట్లాడారు. ఆ ధర్నాకు రాష్ట్ర వ్యాప్తంగా ఆశాలైతే తరలించారు. ధనలక్ష్మి మాట్లాడుతూ రోజుకో యాప్ తెచ్చి తమతో విరామం లేకుండా పని చేయించుకుంటున్న ప్రభుత్వం కనీస వేతనాలు ఇవ్వకపోవడం దారుణం. ఆశా వర్కర్లతో సమానంగా పనిచేస్తున్న కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు కేవలం 4,000 మాత్రమే ఇస్తుంది. కేంద్ర రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వ సిబ్బంది జీతాలకు నామమాత్రం నిధులు కేటాయిస్తూ కేజీలైతే దులుపుకుంటున్నారన్నారు. మరోపక్క విద్యా, వైద్య రంగాలకు కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తున్నాయని చెప్పి మండిపడ్డారు. సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు అయితే మాట్లాడారన్నమాట. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు జీతాలు పెంచుకున్న ప్రభుత్వం ఆశా వర్కర్ల వేతనాల పెంపుపై నిర్లక్ష్యం వహించడం అన్యాయమన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కూడా ఇందులో పాల్గొన్నారన్నమాట. ఆశా వర్కర్లతో 24 గంటలు వెట్టి చాకరీ చేస్తూ కనీస వేతనాలు ఇవ్వకపోవడం తగదన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున కార్మికులకు జీతాలు పెంచుతూ ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేయాలని డిమాండ్ చేశారు. ఆశా వర్కర్లకు అన్ని రకాల సెలవులు అమలు చేయాలని యూనియన్ రాష్ట్ర కోశాధికారి కమలాకర్ కోరారు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు సావిత్రి గారు మాట్లాడారన్నమాట. సో ఇలా ఒకరు కాదు అందరూ కూడా అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా మాట్లాడారు. అందరూ కూడా సో జీతాలు ఖచ్చితంగా నెలకు 26,000 ఇవ్వాలని చెప్పేసి వీరందరూ కూడా డిమాండ్ అయితే చేస్తున్నారు. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాను.